హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, ఈరోజు అప్డేట్ ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక అఫీషియల్ నోటీస్ అనేది రావడం జరిగింది. మన నవంబర్ 29 అయితే అఫీషియల్ నోటీస్ అనమాట. ఇది అంటే అఫీషియల్ నోటీస్ అంటే ఇది ఆర్ఆర్బీ వెబ్సైట్లో అంటే ఇవ్వలేదు అనమాట. ఇది ఏంటంటే పర్సనల్ లెటర్ అనమాట. దీన్ని పర్సనల్ లెటర్ అంటారనమాట. దీన్ని కోర్టులో అయితే దీన్ని సభలో అయితే సభలో అనేది పెట్టడం అనేది జరిగింది అనమాట. దీనికి సంబంధించిన ఆర్డర్స్ అయితే ఇప్పటివరకు ఏమైతే రిలీజ్ అవ్వలేదు అనమాట. ఓకేనా. అయితే చూడండి, రీసెంట్గా ఒక సభ అయితే అయిందనమాట. అంటే పార్లమెంట్ ఈ విధంగా ఉంటుంది కదా, ఈ విధంగా సభలు ఉంటాయి కదా, అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉంటాయి కదా. అందులో ఏంటంటే రీసెంట్గా అనేది ఒక సభ అనేది అవడం జరిగింది. అందులో ఏంటంటే రైల్వేకి సంబంధించిన కొన్ని డౌట్స్ అనేది అడగడం అయితే జరిగిందండి. ఓకేనా. అయితే ఏం డౌట్స్ అడిగారంటే, ఇప్పుడు వరకు 2023 వరకు రైల్వేలో ఎన్ని వేకెన్సీ ఖాళీ ఇవన్నీ కూడా అడగడం అయితే జరిగిందనమాట. ఓకేనా. ఇవన్నిటికైతే ఒక లెటర్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని లెటర్ ప్రిపేర్ చేసి రైల్వే బోర్డుకి అనేది లెటర్ అనేది అందించడం జరిగింది. అటు నుంచి ఈ రిప్లై అనేది రావడం జరిగింది అనమాట. ఓకేనా. అది చూడండి, దీని యొక్క ప్రాసెస్, దీని యొక్క లెటర్ చూసుకున్నట్లయితే చూడండి, అదే ఇది హిందీలో ఉంది. ఇది మీకైతే నేను తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. అది చూడండి, ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి సంబంధించిన పైన జరిగింది 29 నవంబర్ 2024 అనమాట. ఓకేనా. అది చూడండి, నార్మల్ చూసుకున్నట్లయితే 2023 నాటికంట, అంటే 2024 వదిలేయండి, 24 నాటికంటే చూసుకోవచ్చు అనమాట. అది చూడండి, రైల్వేలో అంటే ఇప్పటి వరకు అంట టోటల్ 3,15,780 వేకెన్సీ అయితే ఉన్నాయంట. చూడండి, 3 lakhs ప్లస్ అయితే వేకెన్సీ అనేది రైల్వేలో ఖాళీ ఉన్నాయి. ఓకే. ఇన్ని వేకెన్సీ ఖాళీ ఉన్న కూడా ఇంకా వేకెన్సీ చాలా తక్కువ అనేది తీయడం అనేది జరుగుతుంది. ఎందుకైతే మనకు తెలియదు, చూద్దాం. అది కూడా వస్తుంది. చూడండి, నోటీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి, 3,15,000 ఉండిపోగా ఇంకా ఏంటంటే మన 2019లో నెక్స్ట్ 18లో వేకెన్సీ అనేది వచ్చింది కదా. అందులోని గ్రూప్ డీలో 6,000 వేకెన్సీ, నెక్స్ట్ జేఈ అవని, ఏఎల్పి అవని, టెక్నీషియన్ 5,000, ఏఎల్పి 7,000, ఈ విధంగా అనేది పోస్ట్లో ఫిల్అప్ అవ్వక ఇంకా మిగిలిపోయినాయి అనమాట. ఇవంట చూడండి, 5,000, 6,000 ఇంకా మిగిలిపోయినామంట ఈ పోస్టులు అంట. చూస్తుంటారు కదా. అంటే 2023 నాటికి 3 lakhs ప్లస్ కాకుండా ఇంకా మిగిలిపోయే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా. అది చూస్తుంటే ఇంకా మిగిలిపోయిన పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. ఓకేనా. ఈ నోటీసులు అయితే ఇంకా సంబంధించింది అయితే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అది చూడండి, ఇంక మిగిలిపోయింది కాక చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ మన 2024లో వేకెన్సీ అనేది చాలా అవ్వడం జరిగింది. ఓకేనా. నార్మల్గా చూడండి, ఏఎల్పి అనేది ఒక 18,000 దగ్గర చూడడం జరిగింది. నెక్స్ట్ టెక్నీషియన్ చూసుకుంటే ఒక 14,000 దగ్గర ఉండడం జరిగింది. నెక్స్ట్ జేఈ చూసుకుంటే ఒక 6,000 దగ్గర ఇచ్చారు, నాకు తెలియదు, చూడండి ఒకసారి. నెక్స్ట్ ఆర్పిఎఫ్ చూసుకుంటే ఒక 5,000 దగ్గర చూడడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ పారామెడికల్, ఇవన్నీ టోటల్ కలిపి 2024లో వచ్చేమో ఓన్లీ 1,30,000 వేకెన్సీ దగ్గర అయితే టోటల్ వచ్చాయి 2024 క్యాలెండర్ ప్రకారం చూసుకున్నట్లయితే. ఓకేనా. 2024 క్యాలెండర్ ప్రకారం చూసుకుని ఒక 30,000 వచ్చాయి అనమాట. ఇప్పుడు 1 lakh పోయింది. 1 lakh పోయి ఇంకా 2,50,000 వేకెన్సీ అయితే ఇంకా ఖాళీ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఇంకా 2,50,000 ఇంకా ఖాళీ ఉన్నాయి. చూడండి, నోటీస్ అయితే మీకు అలా చూపిస్తుంటాం, అలా చూడండి. అది చూడండి, నోటీస్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించింది ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, రైల్వేలో అంట ఇప్పుడు 2024 క్యాలెండర్ అయితే ఇచ్చారు కదా, ఇదే విధంగా 2025లో కూడా ఇంకా ఇప్పటికన్నా ఇప్పుడు 1 lakh అయితే ఇంకా 2 lakhs అయితే ఉన్నాయి కదా, ఇప్పటికన్నా ఇంకా ఎక్కువ వేకెన్సీ తీసే అవకాశం ఉంటుందని చెప్పేసి అనేది మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. 2025 ఇంకా ఎక్కువ పోస్టులు అయితే వస్తాయని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలా 2024 క్యాలెండర్ ఉంది కదా, ఇదే ప్రకారంగా అయితే నడిపిస్తాం క్యాలెండర్ని. ఒక ఇయర్లీ అయితే వేకెన్సీ వస్తాయి. ఓకేనా. 2025లో ఇంకా ఎక్కువ వేకెన్సీ అయితే వస్తాయని చెప్పేసి అయితే ఇందులోనే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. అయితే 2024లో ఇంకా ఎక్కువ వేకెన్సీ అయితే వస్తాయి అంటే ఇక్కడ. ఓకేనా. రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించింది. ఓకేనా. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, అంటే దీనికి సంబంధించింది 2 lakh, అంటే దీనికి సంబంధించిన అంటే ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ సంబంధించింది ఎక్కడైతే ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ కాదు, 2024 సంబంధించింది 1,30,581 వేకెన్సీ ఇప్పటివరకు ఫిల్ చేశారంట. ఫిల్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు 2024లో సంబంధించింది. అది చూడండి, నెక్స్ట్ నార్మల్గా జనరల్గా చూడమ్మా, 2004 నుంచి నెక్స్ట్ 2024 వరకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఎన్ని వేకెన్సీ ఫిల్ చేశారంటే 2004 నుంచి 2014 వరకు చూసుకున్నట్లయితే 4,11,000 వేకెన్సీ అయితే ఫిల్ చేశారంట. చాలా తక్కువే కదా, ఎందుకంటే 2004 ఎక్కడ లాస్ట్ 10 years డిఫరెన్స్లో వేకెన్సీ అనేది అక్కడ వచ్చింది. ఓకేనా. అది చూడండి, 2014 నుంచి 2024 చూసుకున్నట్లయితే 5,02,000 వేకెన్సీ అయితే ఇక్కడ అనేది ఫిల్ చేయడం జరిగింది. అర్థమవుతుంది కదా. 5,02,000 వేకెన్సీ అయితే ఫిల్ చేయడం అనేది జరిగింది. అది చూసారు కదా, ఇది చాలా ఎంత బ్యాడ్ అనుకుంటే అంత బ్యాడ్ అనమాట రైల్వే అంటే. ఓకేనా. అర్థమవుతుందా. మరీ ఇంత లేట్ చూడండి, 2014 ఎక్కడ, 24 ఎక్కడ చూసుకునేది ఎంత డిస్టెన్స్ వేకెన్సీ అనేది ఫిల్ చేయడం అనేది జరిగిందనమాట.
అర్థమవుతుంది కదా. అది చూడండి, దీనికి సంబంధించి ఇదైతే చిన్న నోటీస్ అనమాట, బిగ్ అప్డేట్ ఇంకా చిన్న నోటీస్ అనమాట. ఇది నోటీస్. నెక్స్ట్ మన గ్రూప్ డి వేకెన్సీ కూడా, గ్రూప్ డి ఒక 2 lakh వేకెన్సీ, లెవెల్ 1 ఒక 2 lakh దగ్గర ఖాళీ అయితే ఉన్నాయంట అందులోనే. ఓకేనా, అది చూస్తుంటారు కదా మీరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 3,15,000 ప్లస్ ఉన్నట్లు చూసుకున్నట్లయితే 2019 వేకెన్సీ మిగిలిపోయాయి అనమాట. ఓకేనా, ఈ నోటీస్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఏమంటున్నాడు నోటీస్లోనే, ఇప్పుడు 2024 వేకెన్సీ కూడా ఫిల్ చేస్తున్నాం కదా, ఏఎల్పి టెక్నీషియన్స్, జేఈ, జూనియర్ ఇంజనీర్స్, ఇవన్నీ పారామెడికల్ అవన్నీ గ్రూప్ డి వేకెన్సీ వస్తాయి. గ్రూప్ డి వేకెన్సీ ఐ థింక్ 20,000 30,000 వేకెన్సీ అయితే వస్తాయి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజమో కూడా తెలియదు అనమాట ఇప్పుడు వరకన్నా. ఓకేనా, ఐ థింక్ గ్రూప్ డి ఈసారి మటు ఎక్కువ వేకెన్సీ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకేనా, ఎక్కువ వేకెన్సీ అయితే రాదనమాట. ఓకేనా, అది చూడండి, చూసుకున్నట్లయితే 2024 వేకెన్సీ కూడా ఉంటాయి కదా, ఇవి ఇన్ కేసు ఫిల్అప్ చేయక మిగిలిన పోస్టులు కూడా 2025 కలిపి అనేది అక్కడ అనేది ఇదే విధంగా 2024లో ఏ విధంగా క్యాలెండర్ అయితే ప్రిపేర్ చేస్తాం ఆ విధంగా క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. సేమ్ డేట్, ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట. చూడండి, నెక్స్ట్ జనవరి వస్తుంది, జనవరితో ఫిబ్రవరి, మార్చి కల్లా, మార్చి ఫిబ్రవరి మళ్ళీ ఏఎల్పీ నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అందులోనే. అది చూడండి, ఇదైతే కోర్టులోనైతే పెట్టడం అనేది జరిగింది అనమాట. దీనికి సంబంధించింది ఒక సభలో అయితే ఇది అనేది ఈ బిల్ అయితే పాస్ చేశారు. చూద్దాం ఏమవుతుందో, రైల్వే డిపార్ట్మెంట్స్ అని ఏం రిప్లై ఇస్తుంది. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు రిప్లై ఇస్తుంటాను. ఓకేనా, అది ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మీకు జరిగింది. ఒక హిందీ ఛానల్లో పెట్టడం జరిగింది. అది మనం ఒకటి తీసి అయితే మీకు ఎందుకు చెప్పడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.